భారతదేశం అనేక కులాలు, మతాలు, భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలతో కూడిన వైవిధ్యభరితమైన దేశం. ఇంతటి వైవిధ్యం ఉన్నప్పటికీ ప్రజలందరూ ఐకమత్యంతో, పరస్పర గౌరవంతో జీవించడం భారతదేశ ప్రత్యేకత. దేశ ప్రజల మధ్య స్నేహభావం, సోదరభావం, శాంతి, సామరస్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఆగస్టు 20న సద్భావనా దివస్ను నిర్వహిస్తారు. ఆగస్టు 20 భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి. ఆయన జ్ఞాపకార్థం సద్భావనా దివస్ను నిర్వహిస్తూ దేశ ప్రజల్లో ఐక్యత, సమానత్వం, మత సామరస్యం, పరస్పర అవగాహన వంటి మంచి విలువలను పెంపొందించేందుకు కార్యక్రమాలు చేపడతారు. సద్భావన అంటే మంచి భావన, స్నేహపూర్వకమైన ఆలోచన, ఇతరుల పట్ల గౌరవం మరియు ప్రేమతో వ్యవహరించడం అని అర్థం. మన సమాజంలో ప్రతి ఒక్కరికి భిన్నమైన ఆలోచనలు, అభిప్రాయాలు, ఆచారాలు ఉండవచ్చు. అయితే ఆ భిన్నత్వం మన మధ్య విభేదాలకు కారణం కాకూడదు. ఒకరి మతాన్ని మరొకరు గౌరవించడం, ఒకరి భాషను మరొకరు ఆదరించడం, ఇతరుల సంప్రదాయాలను అర్థం చేసుకోవడం, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం వంటి లక్షణాలు సమాజంలో సద్భావనను పెంచుతాయి. సద్భావనా దివస్ సందర్భంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ సంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్యార్థులకు సద్భావన, జాతీయ సమైక్యత, మత సామరస్యం, దేశభక్తి వంటి అంశాలపై ప్రసంగాలు, వ్యాసరచన పోటీలు, చర్చలు, ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రజలందరూ శాంతి, సోదరభావం, ఐక్యతను పాటించాలని ప్రతిజ్ఞ చేస్తారు. విద్యార్థుల పాత్ర కూడా ఎంతో ముఖ్యమైనది. చిన్న వయస్సు నుండే ఇతరులను గౌరవించడం, స్నేహపూర్వకంగా మెలగడం, కులం, మతం, భాష ఆధారంగా ఎవరినీ వివక్షకు గురి చేయకపోవడం వంటి మంచి అలవాట్లను పెంపొందించుకోవాలి. పాఠశాలలో సహచరులతో కలిసి పనిచేయడం, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం, అందరినీ సమానంగా చూడడం ద్వారా సద్భావనను ఆచరణలో చూపవచ్చు. నేటి సమాజంలో సాంకేతికత, సామాజిక మాధ్యమాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో తప్పుడు సమాచారం, ద్వేషపూరిత వ్యాఖ్యలు, అపార్థాలు సమాజంలో విభేదాలను పెంచే అవకాశం ఉంది. అందువల్ల ఏ సమాచారాన్నైనా వెంటనే నమ్మకుండా నిజాలను తెలుసుకొని బాధ్యతగా వ్యవహరించాలి. ఇతరుల మనోభావాలను గౌరవిస్తూ సామాజిక మాధ్యమాలను కూడా సానుకూలంగా ఉపయోగించాలి. సద్భావన అనేది ఒక్కరోజు మాత్రమే పాటించాల్సిన విషయం కాదు. మనం ప్రతిరోజు కుటుంబంలో, పాఠశాలలో, కార్యాలయంలో, సమాజంలో పరస్పరం గౌరవంతో, ప్రేమతో, సహకారంతో మెలగాలి. మన చుట్టూ ఉన్నవారితో స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరచుకోవాలి. చిన్న చిన్న మంచి పనులే సమాజంలో పెద్ద మార్పుకు దారితీస్తాయి. జాతీయ సమైక్యత బలంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజల మధ్య ఐక్యత, శాంతి, సోదరభావం ఉంటే దేశం మరింత బలపడుతుంది. కుల, మత, ప్రాంత, భాష భేదాలను అధిగమించి మనమంతా భారతీయులమే అనే భావనతో ముందుకు సాగడం ప్రతి పౌరుడి బాధ్యత. సద్భావనా దివస్ మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుందాం, పరస్పరం గౌరవించుకుందాం, ప్రేమ, సోదరభావంతో జీవిద్దాం. శాంతియుతమైన, సమైక్యమైన, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి మనవంతు కృషి చేద్దాం.